టీసీసీ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదల చేశారండి. సో చాలా స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. లైక్ కొంతమంది మెజారిటీ స్టూడెంట్స్ వచ్చేసి లేడీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి, సో చాలామంది మ్యారీడ్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఒక డిస్టిక్ నుంచి ఒక డిస్టిక్స్లో ఉండడం జరుగుతుంది కాబట్టి, సపోజ్ ఈ కోర్స్ చేయాలనుకుంటే మాకు సెంటర్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ మిగతా స్టూడెంట్స్ కూడా ఏవైతే కామన్ డౌట్స్ ఉంటాయో అన్ని డౌట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సెస్కి అయితే మీరు అప్లై చేసుకోండి, లేకపోతే అవసరం లేదండి. సో ఫస్ట్ డౌట్ వచ్చేసి ట్రైనింగ్ సెంటర్స్. సో ఫస్ట్ మనకు నార్మల్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే నార్మల్గా ఎవరైతే అప్లై చేస్తున్నారో ఫస్ట్ మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత కొంతమందిని ఎవరైతే పాస్ అవుతారో, సో ఈ ఎగ్జామ్ అనేది మనకు పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత మీకు సెలెక్షన్ జరుగుతుంది. సో సెలెక్షన్ వచ్చేసి ఎవరైతే పాస్ అయిన వాళ్ళందరినీ తీసుకోరు. ప్రతి సెంటర్కి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. సో ఆ సీట్స్లో ఎవరైతే లైక్ క్వాలిఫై అవుతారో, లైక్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఆ ట్రైనింగ్ ఎక్కడెక్కడ ఉంటుందో వాటి గురించి చెప్తాను. సో ట్రైనింగ్ సెంటర్స్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉంది, హన్మకొండలో ఉంది, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్. సో ఈ 5 డిస్టిక్స్లోనే మీకు నచ్చిన డిస్టిక్లో మీరైతే చేసుకోవచ్చు. సపోజ్ మీరు లైక్ కొంతమంది లేడీస్ ఉంటారు, సపోజ్ వాళ్ళు హైదరాబాద్, సపోజ్ వాళ్ళు నల్గొండలో ఉన్నారు. సో మీరు నల్గొండలో అన్న ఇవ్వచ్చు అప్లికేషన్, హైదరాబాద్లోనే ఎక్కడైనా చేసుకోవచ్చు. ట్రైనింగ్ గురించి చెప్తున్నాను. ట్రైనింగ్, సో ట్రైనింగ్ వచ్చేసి మీకు ఎక్కడైతే కన్వీనియంట్ ఉంటుందో అక్కడైతే అక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు. సో అక్కడ మీరు ట్రైనింగ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ తెలంగాణలో అయితే ఈ 5 డిస్టిక్స్లో మాత్రమే ఉంటుంది. మిగతా ఏవైతే 33 డిస్టిక్స్లో ఉంటాయో అన్నిట్లో ఉండవు సెంటర్స్, మనకు ట్రైనింగ్ సెంటర్స్ ఈ 5 డిస్టిక్స్లో మాత్రమే ఉంటుంది. సో ఇది ఫస్ట్ డౌట్. సెకండ్ డౌట్ వచ్చేసి ట్రైనింగ్ ఏ మంత్లో ఉంటుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎన్ని డేస్ ఉంటుంది, వాటి గురించి. సో ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తారు, అందరు పాస్ అవుతారు, మీకు నచ్చిన స్టడీస్ ఏదైతే సెంటర్స్లో వెళ్ళి అప్లికేషన్ ఇస్తారు, సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ వచ్చేసి 42 డేస్ ఉంటుంది. సో ఎక్స్ట్రా ఒక 3-4 డేస్ అలా ఉంటుంది. సో 42 డేస్ యాజ్ పర్ నోటిఫికేషన్ చెప్తున్నాను. అయితే ట్రైనింగ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఏప్రిల్లో వస్తుంది ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు ఎవరైతే ఈ 2025 అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో ఏప్రిల్ 2026లో మనకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఎవరైతే లోవర్ ఆర్ హయ్యర్ పాస్ అయిన వాళ్ళు ఉంటారో ఎగ్జామ్స్, మీరైతే ట్రైనింగ్ సెషన్కి అప్లై చేసుకోవచ్చు అని వస్తుంది. సో ఈ 42 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. సో ట్రైనింగ్ వచ్చేసి ఏ మంత్లో ఉంటుంది అది కూడా అడుగుతున్నారు చాలామంది. సో మోస్ట్లీ మనకు మే టు జూన్. సో మే ఫస్ట్ వీక్లో మనకైతే ఈ ట్రైనింగ్ సెషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. సో జూన్ ఎండ్ లోపు అయిపోతుంది. సో మే టు జూన్ లోపు మనకైతే ఈ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఇది సెకండ్ డౌట్. థర్డ్ డౌట్ వచ్చేసి ఏజ్ క్రైటీరియా అడుగుతున్నారు. ఇప్పుడు మనకు 7th క్లాస్ 8th క్లాస్ ఇచ్చారు ఎలిజిబిలిటీ. సో వాళ్ళు ఎవరైతే ఎడ్యుకేషన్ చేస్తున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీరు ఈ ట్రైనింగ్ చేయాలంటే మినిమం 10th ఉండాలి. ఎగ్జామ్ రాసుకోవడానికి 7th 8th సరిపోతుంది. కానీ ట్రైనింగ్లో మీరు పాల్గొనాలంటే పక్కా 10th అయితే ఉండాలండి. ఇది మెయిన్ పాయింట్. మనకు ఇది నార్మల్ నోటిఫికేషన్, టీసీసీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన నోటిఫికేషన్లు ఇది ఉండదు. కానీ ట్రైనింగ్కి సంబంధించిన దాంట్లో 10th మినిమం బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటుంది. సో 10th ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తే యూస్ఫుల్ అవుతుంది. 10th లేని వాళ్ళు చేస్తే ఇదైతే నాట్ యూస్ఫుల్. సో ఏజ్ వచ్చేసి 18 to 44 ఉండాలి. 18+ ఉండాలి, 44 బిలో ఉండాలి. వాళ్ళందరూ ఎలిజిబుల్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏ సెంటర్లో అయినా ట్రైనింగ్ తీసుకోవచ్చా, అదే చెప్పాను కదండి. సో మనకు 5 సెంటర్స్ ఉంటాయి. మీకు నచ్చిన సెంటర్లో వెళ్ళి మీరైతే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఇస్తే అక్కడ సెలెక్షన్ జరుగుతుంది, అందులో అయితే మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఫర్ ట్రైనింగ్ ఏదైతే ఇప్పుడు 10th క్లాస్ మస్ట్ అని చెప్పానో, సపోజ్ కొంతమందికి టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అవి మంచిగా చేస్తారు. విలేజెస్లో కొంతమంది లేడీస్ ఉమెన్స్ ఉంటారు కదా టైలరింగ్ చేసేవాళ్ళు. సో వాళ్ళకు కొద్దిగా బేసిక్ క్వాలిఫికేషన్ ఉంటుంది, కానీ 10th ఉండదు. 10th ఉండదు. కాకపోతే వాళ్ళకు టైలరింగ్లో చాలా మంచిగా వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి అన్ని స్కిల్స్ ఉంటాయి. ఇది టెక్నికల్ స్కోర్ కాబట్టి ఇది మొత్తం టెక్నికల్కి సంబంధించింది ఉంటుంది. ఇప్పుడు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ నాకు మొత్తానికి రాదు, నేను కోర్స్ చేస్తా అంటే అది చేయలేము మనం. సపోజ్ మనకు బేసిక్ దాని గురించి తెలియనప్పుడు మనం ఆ కోర్స్ చేసి వేస్ట్. సో అలాంటి క్యాండిడేట్స్కి మినిమం బేసిక్ 10th పాస్ అయి ఉండాలి. సపోజ్ మీరు 8th 7th 9th చదివారు, మీరు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ అయ్యారు, కానీ 10th లేదు. మీరు ఏం చేయాలి, ఓపెన్ 10th అన్న రాసుకొని పాస్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళీ ట్రైనింగ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. సో ఇది మెయిన్ పాయింట్. 10th అయితే పాస్ అయి ఉండాలి, లేకపోతే ట్రైనింగ్కి మీకు ఎలిజిబుల్ ఉండదు. నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ 10th ఉంది, నాకు ఇంటర్ ఉంది, డిగ్రీ ఉంది అంటే అవన్నీ అవసరం లేదు. 10th ఉందా లేదో ఒకటే చూస్తారు. మీరు డిగ్రీ చేశారంటే 10th ఇంటర్ కంప్లీట్ చేసే ఉంటారు కదా. ఇంటర్ చేస్తే
ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే 10th కంప్లీట్ చేసిన వాళ్ళకే ఇంటర్ ఉంటుంది. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో 6th పాయింట్ వచ్చేసి అప్లై చేసిన వాళ్ళందరికీ సీట్ వస్తుందా, పాస్ అయిన వాళ్ళకి అందరికి సీట్ వస్తుందా అంటే అందరికీ ఇవ్వరు. ఇవి టెక్నికల్కి సంబంధించినవి కాబట్టి లిమిటెడే సీట్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఏవైతే 5 సెంటర్స్ ఉంటాయో ప్రతి సెంటర్కి లిమిటెడ్ సీట్స్ అని చెప్తారు మనకు పాస్ అయిన తర్వాత. సో ఆ పాస్ అయిన తర్వాత క్యాస్ట్ వైజ్ ఎన్ని మార్క్స్ వచ్చే దాన్ని బట్టి వాళ్ళైతే సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సో లిమిటెడ్ సీట్స్ మాత్రం ఉంటాయి, అందరికైతే ఇవ్వరు. నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు ఎక్కువ ఈ డిస్ట్రిక్ట్స్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో అయినా చేసుకోవచ్చు, నిజామాబాద్లో అయినా నేను కంఫర్టబుల్ వెళ్ళి చేసుకుంటా అంటే ఈ 2 డిస్ట్రిక్ట్స్లో ఇచ్చుకోవచ్చు. సపోజ్ నేను హన్మకొండ అయినా పర్లేదు, కరీంనగర్ అయినా పర్లేదు, రెండిట్లో ఇచ్చుకుంటా అంటే అట్లా కూడా ఇచ్చుకోవచ్చు. సపోజ్ హన్మకొండలో మీకు సీట్ రాలేదు, నేను వేరే దగ్గర కూడా వెళ్ళి అప్లికేషన్ ఇవ్వచ్చు అంటే అట్లా కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇది ఎవరికి పాస్ అయిన తర్వాత గురించి, ఎందుకంటే ఇప్పుడు అమౌంట్ పే చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి తర్వాత ఈ డిస్ట్రిక్ట్స్ నాకు తెలియవు, నేను మా జిల్లాలో ఉంటుందేమో అనుకున్నా అని కొంతమంది అంటారు. సో అందుకే నేను ముందే చెప్తున్నాను, ఈ సెంటర్స్లో మాత్రమే ఉంటుంది. ఇందులో మీరు కన్వీనియంట్గా వెళ్ళి చేయగలుగుతారు. మ్యాండేటరీగా వెళ్ళాలి. నేను ట్రైనింగ్కి వెళ్ళాను, మేనేజ్ చేసుకోవచ్చా అంటే అట్లా ఏముండదండి. కంపల్సరీగా వెళ్ళాలి, వెళ్తేనే మీకు ఎగ్జామ్ పెడతారు. మొత్తానికి నేను వెళ్ళాను, నాకు వీలు కాదు అంటే కుదరదు. సో అందుకే ఇది కంపల్సరీగా రెగ్యులర్గా వెళ్ళి చేస్తా అనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి. సో ఇంట్రెస్ట్ లేకుండా జస్ట్ నార్మల్గా రాస్తా అంటే అది వేస్ట్, యూస్ఫుల్ అవ్వదు. సో సెలక్షన్ లిస్ట్ పెడతారు మీకు, ఏదైతే మీరు అప్లై చేసిన డిస్ట్రిక్ట్ డిఓ ఆఫీస్ ఉంటుందో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు సెలెక్ట్ అయ్యారని. సో సెలెక్ట్ అయిన తర్వాత మీరైతే ట్రైనింగ్ సెషన్ ఉంటుంది మనకు. సో ఇవి మెయిన్ పాయింట్స్. ఇప్పుడు అప్లై చేసేటప్పుడు చాలామందికి ఈ చలానికి సంబంధించిన డౌట్స్ చాలా ఉన్నాయండి. సో ఇప్పుడు వాటి గురించి చెప్తాను. సో ఫస్ట్ మీరు అప్లికేషన్ చేయకన్నా ముందే మీరు చలాన్ అనేది తీయాలి. ముందు అప్లై చేయకండి, చలాన్ తీయాలి. చలాన్ వచ్చేసి ఫస్ట్ మీరు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా మనకు తెలంగాణలో లోకల్, మీరు ఆ డిస్టిక్కి లోకల్ అంటే మీరు బోనాఫైడ్స్. సో మీరు ఎక్కడ ఎడ్యుకేషన్ చేశారు కంటిన్యూస్గా ఒక 4 years కావచ్చు, 5 years కావచ్చు. సో ఫస్ట్ 7th కానీ 8th కానీ కంటిన్యూస్గా ఎక్కడైతే చదివారో ఆ డిస్టిక్ కింద లోకల్ వస్తారు. సో మీరు ఏ డిస్టిక్ లోకలో తెలుసుకోండి. ఆ లోకల్ డిస్టిక్స్లోనే ఫస్ట్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని మండల్, సో మీరు ఏ మండల్ కింద వస్తారో తెలుస్తుంది కదా, ఆ మండల్. సో చలాన్ కట్టేటప్పుడు అక్కడ ట్రెజరీ డిస్టిక్ అడుగుతుంది, మండల్ అడుగుతుంది. సో డిస్టిక్ మండల్, నేను మ్యారీడ్ అయ్యాను, నేను ఇక్కడ ఉన్న పలానా అంటే యాజ్ పర్ నోటిఫికేషన్ అయితే మీరు లోకల్ డిస్టిక్ ఎందులో వస్తారో దానికి మాత్రమే అప్లై చేయాలండి. అండ్ అక్కడ మనకు హెల్ప్ డెస్క్ నంబర్స్ కావచ్చు ఏం లేవు, కనీసం ఎవరికైనా అడుగుదామన్నా లేదు. యాజ్ పర్ లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ప్రకారం చెప్తున్నాను. మీరు లోకల్ దేనికి వస్తారు, ఏ డిస్టిక్ కింద వస్తారు దానికి అప్లై చేసుకోండి. మీకు అక్కడ వెబ్సైట్లో కూడా నంబర్స్కి కాల్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇదైతే మెయిన్ పాయింట్. సో డిస్టిక్, మీరు ఓన్ డిస్టిక్, మీకు మండల్ ఏ మండల్లో ఉన్నారో అది సెలెక్ట్ చేసుకోండి. చలాన్ క్రియేట్ చేసిన తర్వాత బ్యాంకు కూడా మీరు ఈ డిస్టిక్ ఈ మండల్లో ఉన్న బ్యాంక్స్కి మాత్రమే వెళ్ళాలి. అది కూడా ఎస్బీఐ, మోస్ట్లీ ఓన్లీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఎస్బీఐ దాంట్లోనే వెళ్ళండి, వేరే బ్యాంక్స్లో అయితే వెళ్ళకండి. సో ఎస్బీఐలో వెళ్ళండి. అండ్ ఎస్బీఐలో కూడా అన్ని బ్యాంకులో ఈ చలాన్స్ తీసుకోరు. కొన్ని ఈ ట్రెజరీ పర్మిషన్స్ ఉన్న ఎస్బీఐలో మాత్రమే ఆ చలాన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. మరి ఆ ఎస్బీఐ ఎలా తెలియాలంటే మనం జస్ట్ ఇప్పుడు మీది ఒక మండల్ ఉంది, టౌన్ ఉంది ఎగ్జాంపుల్, టౌన్లో కనీసం 1 or 2 ఎస్బీఐ బ్యాంక్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక బ్యాంక్ వెళ్ళండి, ఆ బ్యాంక్లో యాక్సెప్ట్ చేయకపోతే ఇంకొక బ్యాంక్కి వెళ్ళండి, సేమ్ ఎస్బీఐ వేరే బ్రాంచ్. సో అక్కడైతే మనకు ఏదో ఒక దానికైతే పర్మిషన్ ఉంటుంది. సో చాలామంది అడుగుతున్నారు యాక్సెప్ట్ చేస్తలేరు మాకు ఎస్బీఐ అంటే, రిక్వెస్ట్ చేయాలి. సో ఈ ట్రెజరీ పర్మిషన్ ఉన్న బ్యాంక్లో మాత్రమే మీరు అయితే పే చేయాలి. అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళైతే ఆ 100 rupees చలాన్ తీసుకుంటారు, స్టాంప్ ఇస్తారు, సైన్ పెట్టి ఇచ్చేస్తారు. ఆ చలాన్తో మళ్ళీ అప్లై అయితే చేసుకోవాలి. సో గవర్నమెంట్ బ్యాంక్స్లోనే వెళ్ళండి, వేరే ప్రైవేట్ బ్యాంక్లో కానీ అట్లేం వెళ్ళకండి. సో మనకు డీటెయిల్ నోటిఫికేషన్ ఎక్కడ లేదు, కాకపోతే ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది. సో ఎస్బీఐలో మాత్రమే వెళ్ళండి. సో మీరు ఏ డిస్టిక్ ఏ మండల్ పెట్టారో అందులోనే ఇవ్వండి. సపోజ్ మేము వేరే డిస్టిక్లు ఉన్నాము కానీ మా ఓన్ జిల్లా ఇది, నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళలేనంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు మీ బ్రదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరో ఒకళ్ళతోని ఆ చలాన్ మీరు వాట్సాప్లో నార్మల్ ప్రింట్ పంపి అక్కడ పే చేసిన తర్వాత మీ జిల్లా బ్యాంక్లో పే చేస్తారు కదా, పే చేసిన తర్వాత మళ్ళీ దానికోసం నేను పోవాలంటే అంత అవసరం లేదు. పోస్ట్, నా స్పీడ్ పోస్ట్ కానీ ఏదో ఒక పోస్ట్ ద్వారా మీరైతే అది తెచ్చుకోవచ్చు. 50 rupees 100 rupeesలో మళ్ళీ మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. చలాన్ ఎవరు కట్టినా నో ప్రాబ్లం, ఎందుకంటే క్యాండిడేట్ మ్యాండేటరీ అంటే అవసరం లేదు, ఎవరన్నా పే చేసుకోవచ్చు చలాన్. కానీ ఆ ఒరిజినల్ చలాన్ కావాలి. స్పీడ్ పోస్ట్ ద్వారా మీరైతే తెచ్చుకోవచ్చు మీ హోమ్ అడ్రస్కి. ఎవరైతే చాలామంది మ్యారీడ్ ఉమెన్, మనకి ఇక్కడ 80% వాళ్ళు మొత్తం
గర్ల్సే అప్లై చేస్తారు. ఎందుకంటే ఈ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం 80% గర్ల్స్ ఉంటారు. డ్రాయింగ్లో కొంతమంది బాయ్స్ యాడ్ అవుతారు, కంప్లీట్గా గర్ల్సే ఉంటారు ఈ కోర్సెస్లో అయితే. సో వాళ్ళ గురించి చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది మ్యారీడ్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ సొంత జిల్లా కాకుండా వేరే జిల్లాలో ఉంటారు వాళ్ళ హస్బెండ్స్తోని. సో ఇప్పుడు మీరు ఈ సొంత జిల్లాకు వెళ్ళకపోయినా మీ ఫాదర్, బ్రదర్ ఎవరితో అయినా చలాన్ నింపిపిచ్చి ఆ ఒరిజినల్ చలాన్ స్పీడ్ పోస్ట్ ద్వారా మీకు 2 డేస్లో వచ్చేస్తుంది. స్పీడ్ పోస్ట్లో మనకి ఇంకా చాలా టైం ఉంది సబ్మిషన్కి. సో 2 డేస్లో మీరు అది తెచ్చుకోవచ్చు. లేదు నా దగ్గరనే ఉంది ఊరు అనుకుంటే తొందరగా వెళ్ళి మీరు చేసుకోవచ్చు. అండ్ కొన్ని చలాన్స్ ఎలా ఉంటాయంటే ఇవి ట్రెజరీకి సంబంధించినవి, మనకు టైం లిమిట్ ఉంటుంది. సపోజ్ ఈరోజు చలాన్ తీశారు, నేను 5 డేస్ తర్వాత కడతా అంటే అట్లా కుదరదు. మీరు ఏ రోజైతే చలాన్ కట్టరో కనీసం ఆ రోజన్నా నెక్స్ట్ డే అన్నా కట్టడానికి ట్రై చేయాలి. ఎందుకంటే దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఆ ట్రెజరీ చలాన్స్కి. సో నార్మల్ చలాన్ లాగా కాదు. సో కొన్ని బ్యాంక్ మేనేజర్స్ ఏం చేస్తారంటే ఈ చలాన్ ఎక్స్పైరీ అయిపోయింది మళ్ళీ కొత్తది చేయమంటారు. సో ఎక్స్పైరీ అయినా నో ప్రాబ్లం, మళ్ళీ కొత్త చలాన్ తీసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా అయితే చేయండి. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో మీరైతే కొద్దిగా తొందరగా వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ కొన్ని చలాన్స్ కూడా 2 PM తర్వాత యాక్సెప్ట్ చేయరు బ్యాంక్ మేనేజర్స్. సో ఆ విధంగా కూడా చూడండి. మీరు కనీసం 11 to 1 లోపు ఆర్ 10 to 1, 2 లోపు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే 2 తర్వాత కొన్ని బ్యాంక్ వాళ్ళు తీసుకోరు. సో టైం అయిపోయింది ఈ చలాన్స్కి ఇప్పుడు తీసుకోమని అంటారు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కాబట్టి సో నేను ముందే చెప్తున్నాను. సో ప్రాపర్గా మీరు తెలుసుకున్న తర్వాత మీరైతే పేమెంట్ చేయండి. సో ఇవి బ్యాంక్కి సంబంధించిన డౌట్స్. సో చలాన్ అయిపోయింది, చలాన్ కట్టారు. నెక్స్ట్ అప్లికేషన్. సో అప్లికేషన్ ఫిల్ చేయండి. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్, ఫోటో, సిగ్నేచరు, మీ బ్యాంక్ అమౌంట్ ఎంత పే చేశారు, ఏ డేట్ రోజు పే చేశారు, ఎంత అమౌంట్, సో మీ ఎస్ఎస్సికి సంబంధించిన క్వాలిఫికేషన్ కావచ్చు అవి ఎంటర్ చేసి మీ క్వాలిఫికేషన్, ఎవరైతే లోవర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారో లోవర్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు డిఓ ఆఫీస్కి వెళ్ళాలి. మీరు ఏ జిల్లాకి అయితే అప్లై చేసుకున్నారో ఆ డిఓ ఆఫీస్ లోకల్ డిస్టిక్కి వెళ్ళి ఈ అప్లికేషన్ ఫామ్, ఒరిజినల్ చలాన్, ఆధార్ కార్డ్ జిరాక్స్, క్యాస్ట్ జిరాక్స్, ఎస్ఎస్సి జిరాక్స్, లోవర్ సర్టిఫికేట్ ఉంటే లోవర్ సర్టిఫికేట్ జిరాక్స్, 2 ఫొటోస్ అయితే తీసుకెళ్ళండి. ఫొటోస్ అడగరు కాకపోతే సేఫ్ సైడ్కి. ఇవి సర్టిఫికేట్స్ 2 sets మీరు డిఓ ఆఫీస్కి తీసుకొని వెళ్ళాలి. 2 sets, మొత్తం 2 sets ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి. సో ఏవైతే సర్టిఫికేట్స్ చెప్పానో 2 sets, వాళ్ళు 2 sets అడిగితే 2 sets ఇవ్వండి, 1 set అడిగితే 1, కానీ మీరైతే 3 sets తీసుకొని పెట్టుకోండి. ఎందుకు ఈ అప్లికేషన్ ఏదైతే మీరు టీసీసీ అండ్ చలాన్ ఉందో ఇది ఎక్స్ట్రా తీసుకోండి, ఇవి మాత్రం 2 తీసుకోండి సరిపోతుంది. ఎందుకంటే మీకు క్యాస్ట్, ఎస్ఎస్సి ఆల్రెడీ ఉంటాయి మీ దగ్గర. ఈ అప్లికేషన్ అనేది మళ్ళీ ఫ్యూచర్లో పని వస్తుంది కాబట్టి ఈ అప్లికేషన్ చలాన్ 3 sets, ఇవన్నీ 2 sets తీసుకొని మీ డిఓ ఆఫీస్కి లాస్ట్ డేట్ లోపు వెళ్ళి ఇచ్చేస్తే అప్పుడు మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు. జస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తే రిజెక్టెడ్. ఆన్లైన్లో అప్లై చేయాలి, డిఓ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి, అప్పుడు మాత్రమే మీకు యాక్సెప్ట్ చేసినట్టు. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో కంప్లీట్గా మనకి ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ ఉంటుంది, అందరికీ కామన్ ఎగ్జామ్. మీరు డ్రాయింగ్ అయితే డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ అయితే ఎంబ్రాయిడరీ. సో దానికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత ఎవరు పాస్ అయిన వాళ్ళకు మీరు నచ్చిన సెంటర్స్లో వెళ్ళి ఇచ్చేస్తారు అప్లికేషన్. అందులో కొంతమంది సెలెక్ట్ చేస్తారు, కొంతమంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకు. ట్రైనింగ్ ఉన్న తర్వాత ట్రైనింగ్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. సో ట్రైనింగ్ తర్వాత ఎగ్జామ్ ఉన్న తర్వాత ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకు మీకు సర్టిఫికేట్ ఇస్తారు. సో ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. సో కొంతమంది బాయ్స్కి ఎలిజిబుల్ ఉండదు అంటున్నారు. బాయ్స్కైనా ఎలిజిబుల్ ఉంటుంది, గర్ల్స్కైనా ఎలిజిబుల్ ఉంటుంది, కానీ 90% మొత్తం గర్ల్సే అప్లై చేస్తారు. సో బాయ్స్ కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు టీసీసీ ఎవరైతే 2025 అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో అన్ని డౌట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నానండి. సో ప్రాపర్గా మీరైతే అప్లై చేసుకొని డిఓ ఆఫీస్లో ఇచ్చేసేయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.